Welcome to 143 hashtag. Today we are going to discuss about Parak Parik Flexi Cap Fund rebalancing analysis March month and April month. మార్చ్ మంత్ నుండి ఏప్రిల్ మంత్ది రీబ్యాలెన్సింగ్ చేసిన పరక్ పరికి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి ఏమేం స్టాక్స్ వాళ్ళు యాడ్ చేశారు, ఏమేం స్టాక్స్ వాళ్ళు డిలీట్ చేశారు, దాని గురించి మనము ఈరోజు చూద్దాం. ఓకే, ఇది అన్నది ఎవ్రీ మంత్ యాజ్ పర్ ది సెబీ ప్రకారంగా వాళ్ళు డిస్క్లోజ్ చేయవలసి ఉంటుంది. అక్కడ నుండి తీసుకున్న డేటానే ఇది. మీకు కావాలనుకుంటే మీరు కూడా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ నుండి మనము తీసుకోవచ్చు. ఓకే, ఇందులో మనం చూసుకుంటే పరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మార్చ్ మంత్ అండ్ ఏప్రిల్ మంత్. మార్చ్ మంత్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయో, ఏప్రిల్ మంత్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయో, అందులో రీబ్యాలెన్సింగ్ ఏంటిది, ఏమేమి యాడ్ చేశారు, ఏమేమి తీసేశారు అన్నది మనము ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, ఏ స్టాక్స్ చేశారని చెప్పేసి మనం చూసుకుందాం. ఓకే, ఇక్కడ కలరింగ్ అని చెప్పి చేసేసి ఉంచాను ముందే. ఓకే, గ్రీన్ కలర్ వచ్చేసి ఇంక్రీజ్, రెడ్ కలర్ వచ్చేసి లిటిల్ డిక్రీజ్. ఓకే, లైట్ రెడ్ కలర్ వచ్చేసి, దాని తర్వాత ఈ పర్పుల్ కలర్ వచ్చేసి ఎలాంటి అక్కడ ట్రాన్సాక్షన్స్ చేయలేరు అన్నట్టు. ఓకే, ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఐసిఐసిఐ, ఐటీసీ, బజాజ్ హోల్డింగ్స్, ఇవన్నీ వీళ్ళు హోల్డ్ చేస్తున్న కంపెనీస్ లిస్ట్. ఓకే, దాని తర్వాత వీళ్ళు ఇంటర్నేషనల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఈ మంత్లో మార్చ్ మంత్ నుండి ఏప్రిల్ మంత్లో కంపేరింగ్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఎంత? 47,600 షేర్స్ వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఓకే, అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూసుకుంటే మనకి -26,29,600 షేర్స్ అనేది వాళ్ళు మైనస్ చేసేసారు, రెడ్యూస్ చేసుకున్నారు. దాని తర్వాత కోల్ ఇండియాలో కూడా అంతే, 6,75,000 అన్నది తగ్గించుకున్నారు. ఓకే, ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నది. ఇది మీకు డాటా కావాలనుకుంటే నాకు కామెంట్లో హాయ్ అని మెసేజ్ చేయండి, ఆర్ లేదు అంటే ఇట్లా కామెంట్లో సెండ్ ది ఫైల్ అని నేను ఈ ఫైల్ని మీకు షేర్ చేయగలుగుతాను. ఓకే, ఇందులో ఇక్కడ హైయెస్ట్ చూసుకుంటే మనకి ఐటీసీలో చాలా పర్చేస్ చేయడం అనేది జరిగింది. 1,91,06,931 షేర్స్ అన్నది వాళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్లో వాళ్ళు 5% ఉంటే ఈ మంత్కి వచ్చేసి, ఏప్రిల్ మంత్కి వచ్చేసి 5.43%. ఓకే, అంటే 1,91,00,000 షేర్స్ అన్నది వీళ్ళు కొనడం జరిగింది ఈ స్కీమ్లో. ఓకే, దాని తర్వాత హైయెస్ట్ చూసుకుంటే హెచ్సిఎల్ టెక్నాలజీ లాస్ట్ టైం ఉన్నప్పుడు మనకి 2,98,68,916 ఉంటే ఈసారికి 4,02,00,000 షేర్స్ అనేది వచ్చింది. అందులో 1.4 షేర్స్ అనేది వాళ్ళు కొనడం జరిగింది. ఓకే, యాక్సిస్ బ్యాంక్లో 0, భారత్ ఎయిర్టెల్లో 0, ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. మారుతి సుజుకీలో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. ఓకే, దాని తర్వాత ఇన్ఫోసిస్లో 92,25,637 షేర్స్ని వీళ్ళు అడిషనల్గా యాడ్ చేశారు. టాటా కన్సల్టెన్సీ, టీసీఎస్లో ఓకే, ఈ పరంగా ఓకే ఇట్లా చూసుకుంటూ ఉంటే మళ్ళీ దాని తర్వాత మనకి సిప్లాలో మళ్ళీ క్రెడిట్ చేశారు. 10,00,000 షేర్స్ అన్నది వీళ్ళు యాడ్ చేశారు కంపేర్ టు లాస్ట్ మంత్ మార్చ్ మంత్లో. దాని తర్వాత జైడస్లో చిన్నపాటి జరిగింది. ఓకే, దాంతోపాటు ఇక్కడ మైనస్ వీళ్ళు సేల్ చేసింది బాలకృష్ణ ఇండస్ట్రీలో మొత్తము వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. 22,74,074 షేర్స్ అనేది వీళ్ళు ఎగ్జిట్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళ హోల్డింగ్స్లో ప్రజెంట్ ఏప్రిల్ మంత్ హోల్డింగ్స్లో బాలకృష్ణ ఇండస్ట్రీ అన్నది లేదు. ఓకే, ఇక్కడికి వెళ్ళి తీసేసిన అమౌంట్ని వీళ్ళు
వచ్చిన అమౌంట్ని వీళ్ళు డిఫరెంట్ స్కీమ్స్లో వీళ్ళు స్టాక్స్లో వాళ్ళు అడిషనల్గా యాడ్ చేసేసారు. ఓకే, దాని తర్వాత నారాయణ హృదయ జీరో. ఓకే, ది షిప్పింగ్ కంపెనీ, ది గ్రేట్ ఎస్టేట్ షిప్పింగ్ కంపెనీ, అందులో సిడిఎస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, సిఎంఎస్లో ఎలాంటి లేదు, ఇక్రాలో ఎలాంటిది లేదు. దాని తర్వాత మళ్ళీ ఇండస్ టవర్లో వాళ్ళు 1,54,000 షేర్స్ అన్నది యాడ్ చేశారు. ఓకే, దాని తర్వాత అడిషనల్గా ఈ ఈ ఈ మంత్లో, ఏప్రిల్ మంత్లో వీళ్ళు మేజర్గా పర్చేస్ చేసింది ఏంటంటే ఇది ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అన్నది. ఈ షేర్లో వీళ్ళు చాలా చాలా ఎక్కువ మొత్తంలో షేర్స్ అనేది కొనడం జరిగింది. లాస్ట్ టైం 4,81,000 ఉంటే ఈసారి 3,73,87,734 షేర్స్ అన్నది వీళ్ళు కొనడం జరిగింది. దాని తర్వాత మహానగర్ గ్యాస్లో కూడా అలాగనే 3,22,737 షేర్స్ అన్నది కొనడం జరిగింది. అంతకన్నా ముందు 53,045 షేర్స్ వీళ్ళ దగ్గర ఉండే. ఓకే, ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్తే, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంతకుముందు చూసుకున్న ప్రకారంగా ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్, అలాగే మైక్రోసాఫ్ట్, దీంట్లో ఎలాంటి చేంజెస్ చేయలేదు. లాస్ట్ టైం ఎంత ఉందనే ఈసారి కూడా అంతే ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ అనేది వేరియంట్ అయిపోయింది. ఈ పర్సంటేజ్ ఏంటిది, ఇక్కడ నెట్ అసెట్ వాల్యూ. ఓకే, లాస్ట్ మంత్ కంపేర్ చేసుకుంటే ఈ మంత్కి ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి 10.59% ఉంటే ఇప్పుడు 11.84. ఇది ఎందుకు పెరిగిందంటే వితౌట్ ఎలాంటి చేంజెస్ చేయకుండా ఈ వాల్యూ ఎందుకు పెరిగిందంటే అక్కడ కరెన్సీ అప్రిసియేషన్ ఉండడం వల్ల ఆ అమౌంట్ అన్నది కొద్దిగా మనకి వేరియంట్గా చూపిస్తుంది అన్నట్టు. ఓకే, మనకి షార్ట్గా చూసుకోవాలనుకుంటే ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంద్రప్రస్థ గ్యాస్లో మాసివ్ అడిషన్ జరిగింది. ఓకే, ఐటీసీలో మేజర్ అడిషన్ జరిగింది. ఓకే, దాంతోపాటు హెచ్సిఎల్ టెక్నాలజీలో మేజర్ అడిషన్ జరిగింది. ఇన్ఫోసిస్లో మేజర్ అడిషన్ జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇంత జరిగింది. దాని తర్వాత టీసీఎస్లో, మహానగర్ గ్యాస్లో, పవర్ గ్రిడ్ అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్లో కంప్లీట్లీ ఎగ్జిట్. దాని తర్వాత మార్జినల్ రిడక్షన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో. ఈ రెండిట్లలోనే మనకి జరిగింది ఇలాంటి ట్రాన్సాక్షన్ మైనస్ కావడం. కానీ కంప్లీట్ ఎగ్జిట్ మాత్రము బాలకృష్ణ ఇండస్ట్రీస్లో జరిగింది. ఓకే, ఇది మనకి లాస్ట్ మంత్ని, మార్చ్ మంత్ని ఏప్రిల్ మంత్కి రీబ్యాలెన్సింగ్లో చేసిన చేంజెస్. ఓకే, అండ్ ఫాలో టు my YouTube channel 143 hashtag, and we are not in a SEBI register analysis, and please adhere to your financial advisor, and this video only for the information purpose. Thank you.